యాక్షన్ న్యూస్ కరీంనగర్ బస్టాండ్ ఎదురుగా ఆర్టీసీ బస్సు మాజీ డ్రైవర్ తన కుటుంబీకులతో కలిసి ధర్నా చేశాడు. తనకు తిరిగి ఉద్యోగం ఇప్పించాలని కోరుతూ ఆందోళన చేశాడు. 2 ఏళ్ల క్రితం జరిగిన లారీ బస్సు యాక్సిడెంట్లో వేములవాడకు చెందిన వెంకన్న కాళ్లు విరిగాయి. చికిత్స తర్వాత డిపోలో వేరే పని ఇవ్వాలని అప్పట్లో ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. కానీ 2 ఏళ్లైనా ఇంతవరకు విధుల్లోకి తీసుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు బాధితుడు. ఆర్ఎం ఆఫీస్ చుట్టూ తిరిగి విసిగిపోయిన వెంకన్న కుటుంబంతో సహా ఆందోళనలను ఉధృతం చేశారు. పోలీసులు అధికారులు హామీ ఇవ్వడంతో వెనక్కి తగ్గారు. ఏపీ తెలంగాణలో వ్యాపారం కోసం బస్సుల్ని రిజిస్టర్ చేయడంపై అరుణాచల్ ప్రదేశ్ సర్కార్ ఆంక్షలు విధించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల రవాణా అధికారులకు సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. సుమారు 700 బస్సుల యజమానులకు నోటీసులు జారీ అయ్యాయి. నిబంధనలు పాటించకుండా బస్సులను రిజిస్టర్ చేసిన అధికారులపై వేటు పడింది. 3 అధికారులను సస్పెండ్ చేస్తూ అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు ఏకం కావాలని పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. కజకిస్తాన్ రాజధాని అస్తానాలో జరిగిన షాంఘై కోఆపరేటివ్ సమ్మిట్లో పాల్గొన్న మోదీ ఎస్సీఓలో భారత్కు శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు తెలిపినందుకు చైనాకు కృతజ్ఞతలు తెలిపారు. పరస్పరం గౌరవించుకుంటూ సమస్యలను పరిష్కరించుకోవాలని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ను కోరారు మోదీ. దంగల్ సినిమాకు కితాబిచ్చిన జిన్పింగ్ మరిన్ని మంచి చిత్రాలు చైనాలో విడుదలయ్యేలా చూడాలని కోరారు. మరోవైపు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్తో మర్యాదపూర్వకంగా ముచ్చటించారు భారత ప్రధాని. పాన్ కార్డుకు ఆధార్ను జోడించాలన్న కేంద్రం నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ వేసింది సుప్రీంకోర్టు. ఇటీవల ఐటీ చట్టంలో సెక్షన్ 139 ఏఏని సవరించింది కేంద్ర ప్రభుత్వం. దీని ప్రకారం పాన్ కార్డుని ఆధార్తో లింకప్ చేయాలని, 2 నంబర్ల ఆధారంగా ఆదాయపు పన్ను ఇచ్చే కోడ్ సాయంతో పన్ను చెల్లించాలని పేర్కొంది. విమానం ల్యాండ్ అవుతుండగా టైర్ పేలిపోవడంతో ఎయిర్ ఇండియా ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం జమ్మూ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేందుకు సిద్ధమైంది. అయితే రన్వేపై ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా విమానం టైర్లు పంక్చర్ అయ్యాయి. పెద్ద శబ్దం చేస్తూ 4 టైర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో విమానం ఒక్కసారిగా భారీ కుదుపునకు లోనైంది. దీంతో ప్రయాణికులంతా బెంబేలెత్తిపోయారు. అయితే పైలట్ విమానాన్ని అద్భుతంగా నియంత్రించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు ప్రయాణికులు.